సిబ్బంది వీళ్ళందరూ ప్రస్తుతానికైతే సురక్షితంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఒక్కసారి మనం చూస్తే ఈ మధ్య కాలంలో ఫ్లైట్ ఎక్కాలంటేనే భయమేస్తుంది. ఎప్పుడు ఏ క్షణాన ఎలాంటి ప్రాబ్లం వస్తుంది, ఎక్కడ కూలిపోతుందో అర్థం కావట్లేదు. అహ్మదాబాద్ ఇన్సిడెంట్ తర్వాత ఇప్పటిదాకా మనం చూస్తే బోయింగ్ ఫ్లైట్స్ అన్నీ వాటన్నిటిని నిషేధించాలి. అలాగే ఇండిగోకి సంబంధించి కూడా మనం ఫ్లైట్స్ చూస్తే కూడా ఆ విజువల్స్లో చూడొచ్చు ఎలా ఊగుతుంది, ఆ ఫ్లైట్లో ఎలాంటి మూమెంట్ ఉంది చూడొచ్చు. ఆ ప్రజలు, ఆ ప్యాసింజర్స్ ఎవరైతే ఆ ఫ్లైట్లో కూర్చున్నారో వాళ్ళందరూ ఎంత భయానికి, ఎంత ఆందోళనకి గురై ఉంటారు ఒక్కసారి ఆలోచించండి. అట్లీస్ట్ ఒక రోడ్డు వేస్లో, ఒక బస్సులో వెళ్ళినా, ఒక ట్రైన్లో వెళ్ళినా ఎంతో కొంత సురక్షితంగా ఉంటాం, మనం బాగానే ఉంటాం కదా, బతికుండొచ్చు కదా అన్న ఆశ ఉండేది. ఒక రకంగా చూడాలంటే ఫ్లైట్స్లో జరిగే యాక్సిడెంట్స్ తక్కువ. వాస్తవానికి ఫ్లైట్స్లో జరిగే యాక్సిడెంట్స్ తక్కువ రోడ్వేస్, రైల్వేస్తో పోలిస్తే. కానీ ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనలు ఒక్కసారి చూస్తే కనుక ఎర్ర బస్ ఎక్కైనా బతకొచ్చు, ఇలాంటి ఫ్లైట్స్ ఎక్కి బతకలేము అన్న భయం ప్రజల్లో బాగా కలుగుతుంది. మీకేమనిపిస్తుంది అసలు? మీరు ఫ్లైట్ ఎక్కాలనుకుంటున్నారా? ఈ మధ్యకాలంలో జరిగిన ఈ ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత ఏంటి అనేది కింద కమెంట్ రూపంలో తెలియపరచండి. ఒక్కసారి చూద్దాం ఆ విజువల్స్, ఒక్కసారి ఆ ప్యానిక్ సిచ్యువేషన్, ఆ ఫ్లైట్లో ఉన్న వాళ్ళ ప్యానిక్ సిచ్యువేషన్ ఏంటి అనేది కూడా ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. యు ఆర్ వాచింగ్ హైలీ డిస్టర్బింగ్ కంటెంట్. వ్యూవర్స్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. రైట్, పైలట్ ముందున్న అద్దానికి పగుళ్ళు వచ్చాయంటే ఒక్కసారి ఆలోచించండి. అంత హైట్, అంత ఆల్టిట్యూడ్లో ఉన్నప్పుడు అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అని ఒకటి ఉంటుంది. దానివల్ల అక్కడ ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది, స్పృహ కోల్పోయే అవకాశం ఉంటుంది. ఆ పైలట్స్ హెల్త్ కండిషన్ కూడా డిటీరియర్ అయిపోయే అవకాశం ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ని మొత్తానికైతే పైలట్స్ చాలా ధైర్యంగా హ్యాండిల్ చేశారు. ఆ ఫ్లైట్ని ముంబైలో ల్యాండ్ చేశారు. 76 మంది ప్యాసింజర్స్, ఆ ప్యాసింజర్స్తో పాటు ఆ సిబ్బంది వీళ్ళందరినీ కూడా సేఫ్గా ల్యాండ్ చేశారు. కానీ ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి ఏంటి అసలు, ఎక్కడుంది లోపం? మెయింటెనెన్స్ ఎన్నో విధాలుగా చేస్తారు. ప్రతిరోజు చూసే కొన్ని చెక్ లిస్ట్ ఉంటుంది, వారానికి ఒకసారి చూసే చెక్ లిస్ట్ ఉంటుంది, నెలకు ఒకసారి చూసే చెక్ లిస్ట్, 3 నెలలకు ఒకసారి క్వార్టర్లీ చూసే చెక్ లిస్ట్ ఒకటి ఉంటుంది. మరి ఇన్ని చెక్ లిస్టులు, ఇంత ప్రోటోకాల్, ఇంత మెయింటెనెన్స్, ఇంతమంది సిబ్బంది ఉన్న తర్వాత కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి? దీనికి సంబంధించి మరిన్ని వివరాలు నా కొలీగ్ నందు ఉన్నాడు, నందుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నందు, చెప్పండి, అసలు ఈ ఇన్సిడెంట్కి లేటెస్ట్ అప్డేట్ ఏముంది అసలు? దీనికి సంబంధించి ఇప్పుడు విచారణ చేస్తున్నారు కళ్యాణ్. అయితే ముంబై నుంచి మళ్ళీ మదురై వెళ్లాల్సిన ట్రిప్ ని క్యాన్సిల్ చేశారు. కాకపోతే అసలు ఎందుకు ఈ అద్దం పగిలింది అనేది దానికి సంబంధించి ఇప్పుడు విచారణ జరుగుతుంది. బట్ ఒక్క మాటలో చెప్పాలంటే ఇంకా భూమి మీద నూకలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కిందకి దిగ్గలిగారు. 76 మంది ప్రయాణికులు సేఫ్ గా బయటపడగలిగారు, ఇంక్లూడింగ్ స్టాఫ్. ఒక మాటలో చెప్పాలి, ఎందుకంటే మనందరికీ తెలుసు పైన ఎగురుతున్న సమయంలో విమానం అద్దం గనక ఏ చిన్నపాటి క్రాక్ ఇచ్చినా సరే, ఒక్కసారి గనక అది పగిలిపోయింది అంటే ఇక తర్వాత ఎలా ఉంటుందో మనం చాలా సినిమాల్లో కూడా చూసాం ఎలా ఉంటుంది అనేది. మొత్తం పూర్తిగా కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటది. కానీ అది ఓన్లీ క్రాక్ ఇచ్చి ఆగిపోయింది. అట్ ద సేమ్ టైం వెంటనే పైలట్ కూడా కొంచెం హైట్ తగ్గించినట్లుగా తెలుస్తుంది. అంటే విమానం వెళ్ళేటువంటి ఎత్తుని కొంచెం క్రాక్స్ వచ్చిన వెంటనే కొంచెం డౌన్కి వచ్చారట. సో అప్పుడు ఏంటంటే ప్రెషర్ తగ్గుతుంది కాబట్టి కొంతవరకు అది సేఫ్ గా ల్యాండ్ అయినట్లుగా మనకు తెలుస్తుంది. కాకపోతే ఒకవేళ గనక ఇలా కిందకు వచ్చే లోపు ఏదైనా జరిగినా, లేకపోతే అది ఓన్లీ క్రాక్ ఇచ్చి ఆగకుండా ఏదన్నా కొంచెం పగిలిపోయినా సరే, ఇంకొంచెం ఎక్కువ పగిలినా సరే ఖచ్చితంగా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. 76 మంది ప్రాణాలు గాలిలోనే కలిసిపోయేవి ఖచ్చితంగా. సో ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళకి అదృష్టం, ఇక దేవుడి దయ వాళ్ళ మీద, ఒక మాటలో చెప్పాలంటే. అండ్ పైలట్ కూడా చాలా తెలివిగా వ్యవహరించి వెంటనే కొంచెం ప్రెజర్ డౌన్ చేయడం, కిందకి రావడం, దానివల్ల కొంత సేఫ్ గా బయట పడగలిగారు. కాకపోతే మీరు చెప్పినట్లుగా ఖచ్చితంగా రెగ్యులర్ చెక్ అనేది ఉంటది. కానీ ఎలా దీన్ని గుర్తించలేకపోయారు? ఒకవేళ ఏదైనా ఫిట్నెస్ లోపమా అనేది కూడా ఇక్కడ చూడాలి. ఫిట్నెస్ లోపం అయితే అది కొత్తగా ఏర్పాటు చేసింది కాదు. కొత్తగా ఏర్పాటు చేసిన వాటిలో ఏదైనా ఫిట్నెస్ లోపాలు ఉంటే ఎగిరిన సమయంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటది. రెండోది, ఒకవేళ ముందే ఏదైనా చిన్న మైనర్ క్రాక్, అంటే గుర్తించలేనంత చిన్నది వచ్చి ఉండి
తర్వాత పైకి వెళ్ళిన తర్వాత ఆ ప్రెషర్ వల్ల ఒకవేళ ఏమైనా అది పెద్దదైందా అనేది ఒకటి. రెండోది ఇన్ కేస్ ఇంకేదైనా వచ్చి తగలడం కానీ ఇలాంటిది ఏమైనా ఉందంటే ఇప్పటి వరకు అందినటువంటి సమాచారం ప్రకారం అయితే ఏదైనా వచ్చి కొల్లైడ్ అయినట్లు కానీ అలా ఏం తెలియడం లేదు. అంటే ఏదైనా వచ్చి గుద్దుకున్నట్లు తెలియడం లేదు. పక్షి కానీ ఇంకేదన్నా వస్తువు కానీ వచ్చే అవకాశం లేదు. సో దీనికి సంబంధించి విచారణ అయితే జరుగుతుంది. అలాగే ఇండిగో విషయంలో చాలా వరకు విమర్శలు కూడా వస్తున్నాయి. గతంలో కూడా కొన్ని ప్రమాదాలు మనం చూసాం. అండ్ మోస్ట్ ఆఫ్ ది రీజన్స్ ఏంటి అంటే సర్వీసింగ్ ప్రాపర్ గా లేకపోవడం. విమాన ప్రమాదాలకు మేజర్ గా కారణాలు ఏమవుతున్నాయి అన్నప్పుడు 3 చెప్పొచ్చు మనం. ఒకటి, మీరు చెప్పినట్లుగా ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత కూడా వాటిని కొనసాగించడం. రెండోది సర్వీసింగ్ ప్రాపర్ గా లేకపోవడం. మూడోది వచ్చేసరికి టెక్నికల్ సిబ్బందిని సరైన వాళ్ళని నియమించలేకపోవడం. అంటే తక్కువ శాలరీస్ పే చేయొచ్చు కదా అని డబ్బులు కక్కుర్తిపడి స్కిల్ సరిగా ఉన్నా లేకపోయినా చాలా చీప్ గా వచ్చేటువంటి వాళ్ళని స్కిల్డ్ అయినా అన్స్కిల్డ్ లేబర్ అయినా అక్కడ నియమించుకోవడం. ఇవి మేజర్ గా ప్రమాదాలకు కారణం అవుతున్నాయంటూ చెప్తున్నారు. మొన్న గతంలో అహ్మదాబాద్ ఘటన జరిగిన తర్వాత చాలా పెద్ద చర్చ జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరగాలని చెప్పి పెద్ద ఇది జరిగింది. కేంద్రం విమానయాన శాఖ కూడా దీనికి సంబంధించి మేము చర్యలు తీసుకుంటాం, ముందు ఇలాంటివి జరగకుండా చూస్తామన్నారు. రామ్మోహన్ నాయుడు దీనికి సంబంధించి రెస్పాండ్ అయ్యారు, మనం చూసాం. బట్ తర్వాత కూడా అనేకం జరిగాయి. 1, 2 కాదు, 10ల సంఖ్యలో ఇలాంటి ఘటనలు మనం చూసాం. గతంలో ముంబై ఫ్లైట్ విషయంలో కూడా అలాగే జస్ట్ మిస్ అయ్యారు ఒక మాటలో చెప్పాలంటే. ఒక్క ఇండియాలోనే 10ల సంఖ్యలో ఘటనలు ఆ తర్వాత జరిగాయి అహ్మదాబాద్ ఘటన తర్వాత. అంటే ఎక్కడ జరుగుతుంది, ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అన్నప్పుడు మరొక విషయం ఏంటంటే ఈ సర్వీసింగ్ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే తక్కువ చీప్ లేబర్ ని అక్కడ అపాయింట్ చేసుకోవడం కానీ, లేకపోతే మెయిన్ మరొక ముఖ్యమైన అంశం ఎక్స్పైర్ అయిపోయినటువంటి పార్ట్స్ ఏవైతే సర్వీసింగ్ కి వెళ్ళినప్పుడు కొన్ని పార్ట్స్ ఎక్స్పైర్ అయిపోతాయి. వాటన్నిటిని రెగ్యులర్ గా మార్చాలంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి వాటిని మార్చకుండా అక్కడ ఉన్న వాళ్ళకి ఏదో కొంత లంచాలు ఇచ్చి మేనేజ్ చేస్తున్నారు ఆ సేఫ్టీ చెక్ వాళ్ళకి సంబంధించి అని కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. సో ఖచ్చితంగా కారణం ఏది అనేది ఇప్పటికి మనకు పూర్తిగా తెలియకపోయినా ఈ కారణాలన్నీ కూడా అక్కడ మనకు కనిపిస్తున్నాయి ఖచ్చితంగా. సో దీనికి సంబంధించి ఇంకా ఇండిగో ప్రాపర్ గా రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంది. మరి వచ్చిన తర్వాత కానీ తెలియదు ఏం జరిగింది ఏంటి అనేది. బట్ ఒక్క మాటలో చెప్పాలంటే అదృష్టం కొద్దీ వీళ్ళందరూ బ్రతికి బయటపడగలిగారు. ఇలా గ్లాస్ ఏదన్నా అలా బ్రేక్ అయిన సందర్భాల్లో అసలు సేఫ్ గా ల్యాండ్ అవడం అనేది లేదు. కాకపోతే పూర్తి స్థాయిలో బ్రేక్ అవ్వలేదు కాబట్టి అదృష్టం ఒక మాటలో చెప్పాలంటే. రైట్ నందు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తానికైతే ఆ విజువల్లో మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. పైలట్స్ ఇద్దరు, ఒక ఫ్లైట్ని నడపడానికి పైలట్స్ ఇద్దరు ఉంటారు. ఆ ఫ్లైట్స్ నడిపే ఇద్దరికి 2 విండ్షీల్డ్స్, అంటే ముందు ఒక గ్లాస్ లాంటిది ఒకటి ఉంటుంది, అక్కడ నుంచే వాళ్ళు చూడగలుగుతారు రన్వే కానీ, అలాగే ముందు ఏముంది ఆ డైరెక్షన్స్ ఏదైతే ఉందో అవన్నీ GPS ఆధారంగా వాళ్ళు ఫ్లై చేస్తారు. కానీ ల్యాండింగ్ సమయంలో ఖచ్చితంగా ఆ గ్లాస్ ఏదైతే ఆ విండ్షీల్డ్కి సంబంధించిన గ్లాస్ ఏదైతే ఉందో అది క్లియర్గా ఉంటే వాళ్ళు అప్పుడు మాత్రమే ఎస్టిమేట్ చేసి ఆ ఫ్లైట్ని జాగ్రత్తగా కింద ల్యాండ్ చేసే పరిస్థితి కనుక ఖచ్చితంగా